అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. ఈ వీడియోలో అక్షర పరబ్రహ్మ యోగము గురించి చెప్పుకుందాము. దేహము పంచభూతములతో చేయబడినది. ఇది స్థూలము. దీన్ని తాకవచ్చు, చూడవచ్చు. దీనికి కర్మ ఫలం అనుభవం ఉన్నాయి. పంచభూతములు ఉండటం వల్లనే సృష్టి జరుగుతున్నదనేది అంగీకరించదగిన విషయం. ఇవి దృశ్యములు కనుక దేహమునకు వల్లనే వీనికి వృద్ధి క్షయాలుంటాయి. ఈ పంచభూతములు మూల ప్రకృతి వికారాలే. వికారములన్నీ శాశ్వతమైనప్పుడు వాటికి జనన మరణాలు ఉన్నప్పుడు మూల ప్రకృతికి కూడా జనన మరణాలు అశాశ్వతం ఉంటాయి కదా. మరి అక్షరమైనది ఇది మొదటి ప్రశ్న. మనసు కూడా అష్టావిధ ప్రకృతుల్లో ఒకటైనందువల్ల మనసును ఆత్మ సంయమనం ద్వారా గ్రహించిన ఆచార్య దృశ్యమును శ్రేయమైనమే స్థూల ప్రకృతిని నియమించటం జరుగుతుంది. కానీ ఇంకొక దానిని కాదు, స్థూల ప్రకృతిని నియమించడం జరుగుతున్నది. స్థూలాన్ని విడిచి సూక్ష్మాన్ని గ్రహించిన సూక్ష్మంతో పాటుగా స్థూల సమర్పణ కూడా ఉంటుంది. ఇదే వాసన. మూల ప్రకృతిని గ్రహించి 8 రకాలైన ప్రకృతుల్ని వదిలిన మూల ప్రకృతితో పాటు నీడల ఆ 8 రకాల ప్రకృతులు ఉంటాయి. మరి దేనిని వదిలినట్లు ఇది వదలనట్ల. అందువలన ఈ ప్రక్రియలో, ఈ స్థితిలో ఈ అధ్యాయం 3 ఆవరణాలు సూచిస్తుంది. స్థూలము, దృశ్యము వికారములతో కూడుకున్నది. జనన మరణాలు గలది జ్ఞానంగా చెప్పబడేది. సూక్ష్మము, నికారము, గుణములు, వికారములు అపవరణం కలది. జనన మరణాలు లేనిది విజ్ఞానంగా చెప్పబడేది. కారణము, నిరాకారణములకు ఆధారము, అవ్యక్తము. అక్షరము అవ్యక్తమైన అక్షరమైనది. ఇది బ్రహ్మము కన్నా పెద్దది కనుక దీన్ని పరబ్రహ్మము అనడం జరిగింది. బ్రహ్మమే సృష్టి దశలో శక్తిమయమైన మూల ప్రకృతి అని చెప్పబడుతుంది. యోగులైన వారు వేల కొద్దీ ఉన్న ఈ తత్వాన్ని గ్రహించలేరు. భక్తి ప్రవర్తనలతో ఈ తత్వాన్ని గ్రహించిన వారికి వికారమైన ఈ జగత్తు నుండి దానికి ఉపాధి కారణముగా ఉన్న బ్రహ్మము కాలము వరకు అన్ని జనన మరణాలు కలవే. ఈ తత్వమును గ్రహించి యోగి తన మరణ సమయంలో జీవశక్తిని సహస్రమునందు కానీ ఆజ్ఞాచక్రమునందు కానీ ఉంచి దేహాన్ని త్యజిస్తాడు. ఈ సృష్టి విధానంలో ఇంకొక రహస్యం ఉంది. కారణము జ్యోతిర్మయముగా, కార్యము జ్ఞానమయంగా ఉంటాయి. ఎవరైతే ఈ కార్యంలో కారణాన్ని, క్రియలోని కర్మను, విజ్ఞానంలోని జ్ఞానాన్ని అశాశ్వతముగా వికారములుగా గ్రహించి వదిలివేయగలరో అటువంటి వారు మరలా జన్మించరు. ఎందుకనగా బ్రహ్మలోకం నుండి మొదలుకొని అన్ని లోకాల జనన మరణాలు కలవే. లోకాలు ఉన్నప్పుడు లోకస్తులు లోకేశులుగా ఉంటారు. వీరంతా అహోరాత్రములుగా చెప్పబడే కాలంలో జనన మరణాలు కలిగి ఉంటారు. జ్ఞానాన్ని నమ్ముకున్నవాడు ప్రకృతిని దాటిపోలేడు. జ్యోతిర్మయత్వాన్ని నమ్ముకున్నవాడు దాన్ని దాటిపోలేడు. అక్షరమయమైన అవ్యక్తాన్ని నమ్మి భక్తి ప్రవర్తనలు గలవాడు అన్నిటినీ దాటిపోగలడు. వానికి జన్మ అనేది ఉండదు. ఈ అధ్యాయం స్థూలమైన దేహం ఉపాధిగా గల ఒక జీవి కర్మకార్యకారణ దశలను దాటి కాలదశలో కలిసి విశ్వవ్యాప్తతను, విభూతిని పొందడాన్ని సూచిస్తుంది. ఆ స్థితిలో కర్మ, జ్ఞానము, విజ్ఞానము, కాలము ఏమీ ఉండవు. అందువలన మరలా జన్మ కూడా ఉండదు. ఇదే అక్షర పరబ్రహ్మ యోగము అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. భగవద్గీత సారాంశంలో అక్షర పరబ్రహ్మ యోగము పూర్తయిపోయింది.